కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మధ్యాహ్న కాలంలో దేవుని యొక్క గృహమును గురించి మనం ధ్యానం చేసుకుందాము. దేవుని గృహము బండ మీద కట్టాలని, ఆ బండ క్రీస్తు అని, బండ మీద కట్టబడేవాడు బుద్ధిమంతుల్లాగా కట్టాలని, అలాగే ఆ బండ మీద వేసే మూలరాయి తలరాయి క్రీస్తు అయి ఉండాలని, అలా ఆ ఇంటిని దేవుడు ప్రతి ఇల్లు ఒకని చేత కట్టును, ఆ ఇంటిని కట్టువాడు దేవుడే. కాబట్టి ఆ ఇంటి దేవుడు కడితే వరదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వానలు వస్తాయి, శోధనలు వస్తాయి. వరదలు వస్తాయి. వరదలు అంటే ఏమని చెప్పాను? అనారోగ్యమైన ఇబ్బందులు. గాలులు అంటే శోధనలు, వానలు అంటే శ్రమలు. ఎన్ని వచ్చినా కూడా బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి నిలిచింది అన్న. అయితే ఆ ఇంటిని ఎట్లా కట్టాలని చెప్పాను? బంగారంతో కట్టాలి. అంటే ప్రతివాని ఇల్లు అగ్ని చేత పరీక్షించబడుతుందని చెప్పాను. ఇక్కడ ఇంటిని కట్టడానికి బంగారం వాడారు. బంగారం అనగా వాక్యము, జ్ఞానము, ప్రవర్తన. తర్వాత వెండి అనగా బలమైన ప్రార్థన, బలమైన వాక్యము, బలమైన సాక్ష్యము. బంగారం, వెండి, వెలగల రాళ్ళు, ఘనమైన సాక్ష్యము, ఘనముగా దేవుని నిమిత్తం బ్రతకడము, మన బిడ్డలను దేవుని కొరకు ఘనముగా పెంచడం. ఇది వెలగల రాళ్లతో కట్టే ఇల్లు. ఈ మూడుతో పాటు కర్రతో కొంత ఇల్లు కడుతున్నారు. దానిలో లోతైన ఆత్మీయమైన అర్థాలు చెప్పాను. తర్వాత గడ్డితో కడుతున్నారు, దానిలో లోతైన ఆత్మీయమైన అనుభవాలు చెప్పాను. తర్వాత కొయ్యకాలతో కట్టిన అనుభవం, దానిలో లోతైన అనుభవాలు చెప్పిన వాడుగా ఉన్నా. ఈ 6 రకాలైన మెటీరియల్స్తో కట్టిన తర్వాత దాని మీదకి పరీక్ష వచ్చింది. పరీక్ష వచ్చినప్పుడు ఎటువంటి పరీక్ష? అగ్ని వంటి పరీక్ష. అగ్ని వంటి పరీక్ష వచ్చినప్పుడు ఏం జరిగింది? బంగారంతో కట్టింది నిలిచింది, వెండితో కట్టింది నిలిచింది, వెలగరాళ్ళతో కట్టింది నిలిచింది, గడ్డితో కట్టింది, కర్రతో కట్టింది, కొయ్యకాలతో కట్టిన గృహాలన్నీ కూడా ఏమైపోయినవి? కాలిపోయాయి, బూడిదైపోయాయి అని చెప్పారు. ఇది దేవుని గృహమును గురించిన ఆత్మీయమైన అనుభవంతో కూడిన వర్తమానం. ఇప్పుడు దేవుని యొక్క వ్యవసాయం. ఇప్పుడు రెండవదిగా మనం దేని గురించి ధ్యానం చేసుకుంటున్నామంటే దేవుని యొక్క వ్యవసాయం. యెషయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. ఆ క్రమముగా వానికి నేర్పి ఉన్నాడు. ఇప్పుడు దేవుడే వానికి క్రమముగా నేర్పి ఉన్నాడు. అంటే దేవుని యొక్క వ్యవసాయం ఎట్లా చేయాలి? క్రమముగా చేయాలి. ఎట్లా చేయాలటండి? క్రమముగా చేయాలి. నేను ఏ విషయంలో కూడా పశ్చాత్తాపడను, కానీ ఒక విషయంలో ఖచ్చితంగా పశ్చాత్తాపడతా. ఎందుకంటే నాకు సమయపాలన అంటే మహా ఇష్టం. సమయానికి మొదలు పెట్టాలి, సమయానికి ముగించాలి. ఇది క్రమం. ఇదేమిటండి? క్రమం. ఎందుకంటే ఏదైనా అపరాధ భావం నాలో ఎప్పుడైనా కలుగుతుంది అంటే, సమయానికి నేను మొదలు పెట్టలేనప్పుడు అపరాధ భావం కలుగుతుంది. సమయానికి నేను ముగించినప్పుడు నాలో ఏం కలుగుతుందో తెలుసా? అపరాధ భావం అని కలుగుతుంది. ఒక సేవకుడిగా నేనే సమయాన్ని గౌరవించకపోతే సంఘాన్ని ఏ విధంగా సమయాన్ని గౌరవించమని చెప్పగలుగుతాను? ఏ సేవకుడైతే సమయాన్ని గౌరవిస్తాడో, ఏ సేవకుడైతే సమయాన్ని సన్మానిస్తాడో, ఏ సేవకుడైతే సమయాన్ని సన్మానిస్తాడో ఆ సేవ ఫలవంతంగా ఉంటుంది. ఆ సేవ ఎలా ఉంటుంది? ఫలవంతంగా ఉంటుంది. మనము కూడా సేవకుడు సమయాన్ని ఏ విధంగా అయితే సన్మానించే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడో, దేవుని సన్నిధానంలో సమయాన్ని గడిపే విషయంలో కూడా మనము కూడా ఏం చేయాలి? ఆ సమయాన్ని సన్మానించాలి. ఆ సమయాన్ని ఏం చేయాలి? సన్మానించాలి. దేవుని సమయము ప్రత్యేకంగా మనం పెట్టుకున్నాం. ఆ సమయాన్ని దేవునికి ఇచ్చి దేవునికి ఏం చేయాలంటే
మహిమ తెచ్చుకువారుగా ఉండాలి. ఇక్కడ దేవుడే వానికి ఏం నేర్పుతున్నాడు? క్రమమును. అంటే వ్యవసాయం, దేవుని యొక్క వ్యవసాయం గురించి నేను మాట్లాడుతున్నాను. పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్య పఠనము ఇవన్నీ కూడా ఎలాగ ఉండాలట? మందిరములో క్రమముగా ఉండాలి. దేవుడే స్వయముగా ఆ యొక్క దేవుని వ్యవసాయంలో మనం ఉన్నట్లయితే దేవుడే స్వయంగా వాటిని ఏం చేస్తాడటండి? క్రమముగా జరిగిస్తాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. నేను నాటి తిని, ఆగండి, నేను నాటి తిని. ఇప్పుడు దేవుని యొక్క వ్యవసాయము చేయాలి అంటే ముందుగా మనం ఏం చేయాలట? సువార్థికుడిగా ఉన్నవాడు దాన్ని నాటాలి. తర్వాత అపోలో నీళ్లు పోసెను, అంటే వాక్యము పోసెను. ఆత్మీయ తల్లి గారు సంఘాన్ని నాటారు. తర్వాత మా తండ్రి గారు సంఘములో వాక్యమైన నీళ్లు పోసారు. ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పారు? వారి బిడ్డలమైన మాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఏ బాధ్యత అది? వాక్యమైన నీళ్లను సంఘములు ఏం చేయాలి? పోయాలి. ఆ వాక్యమైన నీళ్లు దేనికి? నాటిన చెట్టు పెరగడానికి, ఉన్న చెట్టు అంతరించిపోవడానికి కాదు, ఉన్న చెట్టు ఎండిపోవడానికి కాదు. అంటే మనం వాక్యం చెప్పామంటే, ఆ వాక్యమైన నీళ్లు మనం పోసామంటే ఏం చేయాలి తెలుసా? ఆ చెట్టు చిగురించాలి. ఎండిపోయిన చెట్టు, మోడిబారిన చెట్టు, ఫలితం లేని చెట్టు, ఈ అనుభవాలుగా ఉన్న చెట్లన్నీ అడుగు చీకుపోయింది, ఏరు ఎండిపోయింది, కానీ నీటి వాసన ఆ మొద్దుకు తగిలింది. ఆ చెట్టు ఏమైంది? చిగురించింది నీటి వాసన చేత. అట్లాగే దైవ సేవకుడి యొక్క వాక్యము కూడా చిగురించేదిగా ఉండాలి. అవసరమైనప్పుడు కత్తిరించేదిగా ఉండాలి. మరీ ఎక్కువగా ఫలించాలని సేవకుడి యొక్క వాక్యం ఎలాగ ఉండాలో తెలుసా? కత్తిరింపులు ఉండాలి. నా ద్రాక్షావళి నేను, తీగలు మీరు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలిస్తారు. నాలో నిలిచి ఉన్న ప్రతి తీగ బయటకు తీసివేయబడుతుంది, అది ఎండిపడుతుంది, పారవేయబడుతుంది. 3 ఆత్మీయమైన అనుభవాలు ఒక సందర్భంలో చెప్పుకున్నాం కదా. ఆ చెట్టులోంచి బయటికి పారవేయబట్టే ఏమిటి, ఎండిపోవడం అంటే ఏమిటి, అట్లాగే కాలిపోవడం అంటే ఏమిటి అని 3 అనుభవాలు ఆ చెట్టులోంచి గత వారం అని చెప్పుకున్నది. గత వారమో ముందు వారమో చెప్పుకున్నాం. చాలా శ్రేష్టమైన వర్తమానం అది. ఫలించే అనుభవం గురించి ఆ రోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క సేవకుడు ఏం చేయాలటండి? వాక్యమైన నీరు పోయాలి. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ఒకళ్ళు నాటాలి, ఒకళ్ళు ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. వృద్ధి కలిగించేది ఎవరు? దేవుడే. ఎప్పుడు కూడా సంఘంలో నా ద్వారా ఇతడు నాటబడ్డాడు అని ఆ వ్యక్తి అనుకోవచ్చు. కానీ నీ ద్వారా నాటబడిన వేరొకళ్ళు పోసే నీళ్ళ ద్వారా అతడు ఎదుగుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నేను నాటానని ఒకడు అంటాడు, నేను నీళ్ళు పోసానని ఒకరు అంటారు. అందుకే ఇక్కడ పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? అపోల్లోకి పౌలుకి వచ్చిన సమస్య ఇదే. నేను నాటాను, అపోల్లో ఏం చేశాడు? నీళ్ళు పోసాడు. నాటిన నేను గొప్ప, నీళ్ళు పోసిన అపోల్లో గొప్ప? ఈ చెట్టే నాటపోతే నీళ్ళు ఈయన ఎక్కడ పోస్తాడో అంటాడు. నువ్వు చెట్టు నాటితే కుదిరిందా? నేను నీళ్ళు పోతే ఈ చెట్టు బతికేదా అని ఈయన అంటాడు. అర్థమవుతుందా? అయితే దేవుడు ఏమన్నాడు? నాటిందొకడు, నీరు పోసేదొకడు. కానీ ఎవడు నాటిన మొక్కలన్నీ బతుకుతాయా? నీళ్ళు పెట్టిన మొక్కలన్నీ బతుకుతాయా? లేదే. నాటువాడిలో కానీ నీళ్లు పోయేవాడిలో కానీ ఏమీ లేదు. సమస్తాన్ని వృద్ధి కలిగించేది దేవుడే. అంటే దేవుని వ్యవసాయములో నాటేవాడు ఒకడు ఉంటాడు, నీళ్లు పోసేవాడు ఒకడు ఉంటాడు, కానీ వృద్ధి కలిగించేది ఎవరు? దేవుడే. అట్లాగే ఏ సంఘంలోనైనా సరే ఆ సంఘంలో ఆ వ్యక్తిని రక్షించేది ఒకరు ఉంటారు, ఆ వ్యక్తికి నీళ్ళ చేత పోషించేది ఒకరు ఉంటారు, కానీ ఆ వ్యక్తిని మాత్రం వృద్ధి కలిగించేది ఎవరటండి? దేవుడే. దైవ సేవకుడు ఎవరిని వృద్ధిలో కలిగించడు, దేవుడే. దైవ సేవకుని కూడా వృద్ధి కలిగించేది ఎవరు? దేవుడే.
ఇప్పుడు ఈ యొక్క దేవుని వ్యవసాయం చేయాలంటే ఎట్లా చేయాలి? దేవుని వ్యవసాయం సేవకుడిగా నేనైనా, విశ్వాసిగా నీవైనా, పరిచారకుడిగా మరి ఎవరైనా సరే, దేవుని వ్యవసాయం అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, మనకు తెలిసిన వాక్యాన్ని ఇతరులకు తెలియజేసి వారిని మందిరంలో స్థిరపరచడం, దేవుని వైపు రక్షణ మార్గం నడిపించడం, వారు ఏ స్థలంలో పనిచేస్తున్నా ఆ స్థలాల్లో ఆయా మందిరాల్లో వారు వారి యొక్క మార్గాన్ని విడిచి ఆ మందిరాల్లో స్థిరపడాలి. మనం అందరము కూడా సజీవమైన నిలిచిన రాళ్ళు. మనం ఎలాంటి రాళ్ళమండి? సజీవమైన రాళ్ళు, లివింగ్ స్టోన్స్ అంటూ ఉంటారు. అంటే మనం బ్రతుకున్న రాళ్ళు ఏం చేయాలి తెలుసా? కేకలు వేయాలి. ఇదిగో మీరు కేకలు వేయకపోతే మీకు బదులుగా ఏం కేకలు వేస్తాయి? రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. మందిరంలో దోలాలు అరుస్తాయి అన్నాడు, మందిరంలో రాళ్ళు కేకలు వేస్తాయని హోషేయ గ్రంథకర్తంలో కూడా చెప్పాడు. హోషేయలోను అగ్గేలోను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట, ఈ భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది. ఈ వ్యవసాయ భూమిని ఏం చేయాలంటే మనం శ్రద్ధగా దాన్ని ఏ పంట పండడానికి అనుకూలంగా ఉందో ఆ పంటకు అనుకూలంగా ఆ భూమిని మార్చాలి. హోషేయ రాసిన గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. మీరు విత్తనము వేయుడి, గనుక ఆయన ప్రత్యక్షమై ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి. నేనుగా అయితే ఏం చేస్తా? వాక్యం విన్న వారికి కొత్త వాక్యం చెప్తా, లోతైన అర్థాలు చెప్తా, వచ్చిన వారికి సిద్ధపడిన వాక్యం నేను చెప్పగలుగుతా. కానీ మీరుగా అయితే ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు ప్రతిరోజు మీ మీ స్థలాల్లో పనిచేస్తున్న స్థలాల్లో కలుసుకుంటారు, చుట్టాల్లో కలుసుకుంటారు, బంధువుల్లో కలుసుకుంటారు, ఫంక్షన్లో కలుసుకుంటూ ఉంటారు. ఫంక్షన్లో చుట్టాల్లో కలుసుకున్నప్పుడు వారు దేవుని వాక్యం ఎరగిన వారు. ఆ వాక్యం ఎరగిన వారికి ఏం చేయాలి తెలుసా? దేవుని ప్రేమ ఎలాంటిదో, ఆయన ద్వారా మనం పొందబోయే రక్షణ ఎలాంటిదో, ఆత్మకు రక్షణ ఎలాగో కలుగుతుందో అన్నది నువ్వు చెప్పగలగాలి. అన్నది నీవు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు మనము దున్నాలి. అంటే వాక్యం తెలిసిన వారికి, నీకు తెలిసిన వాక్యం చూసావా? నీకన్నా ఎక్కువ వాక్యం నాకు తెలుసు, నీకన్నా ఎక్కువ రెఫరెన్స్ నాకు తెలుసు, నీ మీద ఎక్కువ నాకు ఆధ్యాత్మికమైన అనుభవం ఉంది అని నీ వాక్య పరిజ్ఞానం, నా వాక్య పరిజ్ఞానం మనం ప్రదర్శించుకోవడం కాదంటండి. ఏం చేయాలట? ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నాలి. బీడు భూములు అంటే అందుట్లో అప్పటి వరకు గింజలు వేశారా? ఆ బీడు భూముల్లో ఏమున్నాయి? పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొండ్ల పొదలు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి. వాటిని తీసివేసి నువ్వేం చేయాలి? దున్నాలి అంటున్నాయి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను మీరు దున్నండి అంటే అర్థం ఇదే. వాక్యం ఎరగని వారికి ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. నాకు అప్పుడప్పుడు సిగ్గేస్తూ ఉంటుంది. నేను ఎందుకు వాక్యం ఎరగని వారికి వాక్యం చెప్పలేని వాడుగా ఉంటాను? సంఘంలో చాలామంది వాక్యం ఎరగిన వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుని నమ్ముకోండి, ఇదిగో దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడు, ఆత్మకు రక్షణ వస్తాను, వారు వాక్యం చెప్పి వారు బలపరిచి కొత్త వారిని వారి సంఘంలో నడిపిస్తున్నారు. నా వరకు నేను అట్లా ఎందుకు చేయలేకపోతున్నానని సిగ్గేస్తూ ఉంటుంది నాకు. నాకున్న పరిమితులు బట్టి, పరిధులు బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానా, ఇది ఒక సాకుగా నేను చెప్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటో తెలుసా? చెట్టుకు నీరు పోసే బాధ్యత ఇచ్చాడు, పోషించే బాధ్యత ఇచ్చాడు. అదేవిధంగా ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నే బాధ్యత కూడా మనందరికీ ఇది మనందరి యొక్క కర్తవ్యం. ఇది ఏమిటి? మన వ్యవసాయం కాదు ఇది. ఎవరి వ్యవసాయం ఇది? దేవుని వ్యవసాయం. ఇంకా ఇర్మీయా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. ముండ్ల పొదలలో విత్తనమును చల్లక బీడు పొలములను దున్నుడి. ఏమండి, మనలో చాలామంది ఎక్కడ విత్తనాలు వేస్తున్నామట? మళ్ళా చాలామంది మనుషులు ఉంటారు, నా చేతిలో విత్తనాలు ఉన్నాయి,
నా చేతిలో విత్తనాలు ఉన్నాయి అని జల్లడం మొదలు పెడతారు. కొంతమంది త్రోవ పక్కన చల్లుతారు, కొంతమంది ముండ్ల పొదలో చల్లుతారు. ఇప్పుడు దేవుడు వారి గురించి చెప్తున్నాడు, నీ చేతిలో విత్తనాలు ఉన్నాయని ఎక్కడ చల్లొద్దు అంటున్నాడు? ముండ్ల పొదలో చల్లొద్దు. దేవుడు ఏమన్నాడు? ఆ ముండ్ల పొదలు ఉన్న బీడు భూములు మీరేం చేయాలి? దున్నాలి. ముందు ఆ ముండ్ల పొదలు తీయాలి, ఆ పిచ్చి మొక్కలు మీరు తొలిచివేయాలి, తర్వాత ఆ భూమిని దున్నాలి, చదును చేయాలి. అప్పుడు మీరేం చేయమంటున్నాడు? గింజలు వేయండి, గింజలు వేయండి. దేవుని యొక్క సంఘాన్ని మనం కట్టాలి అంటే బీడు భూములు అనగా క్రీస్తు యొక్క వాక్యం వినబడని చోట మనము దేవుని యొక్క వాక్యం అందించువారముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సంఘ కూడికలు మనం జరిగించుకోవాలి అని. గడిచిన నెలలో పలేరుమూడి ప్రాంతంలో చెప్పాను, అలాగే మడిచార ప్రాంతంలో చెప్పాం, అలాగే మన సంఘంలో చెప్తున్నాం, వేరే సంఘాల్లో కూడా చెప్తూ ఉన్నా. గృహ కూడికలు మీరు జరిగించుకోండి. కొర్నేలు ఇంటిలో గృహ కూడిక జరిగినప్పుడు అనేక మంది దేవుని వాక్యం ఎరగిన వారు వచ్చారు. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గృహ కూడిక పెట్టుకుంటే అక్కడ కూడా దేవుని వాక్యం ఎరగిన వారు వచ్చారు. శతాధిపతి గృహ కూడిక పెట్టుకుంటే దేవుని వాక్యం ఎరగిన వారు వచ్చారు. మనం ఏం చేయాలి? ఆ వాక్యము దేవుని యొక్క వాక్యం ఎరగని వారికి వాక్యం అనేది మనం బోధించాలి. మొన్న గృహ కూడిక బుధవారం నాడు జరిగింది. బంధువుల మధ్యలో గృహ కూడిక జరిగింది. మాకు ఎప్పుడు కూడా కొంచెం భయం. సంఘానికైతే వాక్యం చెప్పగలుగుతాం, కానీ రక్త సరస్సులకి వాక్యం చెప్పి మెప్పించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే తడికిల దగ్గర, గోడల దగ్గర, గడ్డాముల దగ్గర, కోడిపెంటల దగ్గర, కోడుల దగ్గర, కుక్కల దగ్గర, ఆ కోడి మా ఇంట్లో దూకిందని, ఈ కోడి మీ ఇంట్లో రెట్టేసిందని ఏవో చిన్న చిన్న గొడవలు తరతరాల నుంచి ఉంటాయి. వాళ్ళు అగ్గిపెట్టి వెళ్ళారు, మనం ఆర్పుదామన్నా ఆర్పుకోలేం, ఇంకొంచెం ఎక్కువ మంట వేసుకుంటాం మనమైతే. వాళ్ళు అగ్గినే పెట్టారు, కానీ మన వరకు వచ్చేపాటికి ఇంకెక్కువ రగలేసుకుంటూ ఉంటాం. అట్లాంటి అనుభవాల మధ్యలో మన వాక్యము చెప్పాలా లేదా, చెబితే వారు వినగలుగుతారా లేదా అన్న సందేహాలు వస్తాయి. కానీ ఏదేమైనా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత వాక్యం చెప్పాలి. దేవుని కృపను బట్టి ఆ కుటుంబం సంఘాన్ని ఆహ్వానించింది. సంఘంతో పాటు రక్త సంబంధికులను ఆహ్వానించిన వారుగా ఉన్నారు. ఆహ్వానించినప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా మనం దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించాలి. మనుషుల వైపు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని మనం గనక వాక్యాన్ని ప్రకటిస్తే మన తలంతు మనము భూమిలో పాతిపెట్టిన వారు అవుతాం. దేవుడు మనకిచ్చిన తలంతును వృద్ధి చేసుకునే విధంగానే మన ప్రయత్న లోపం లేకుండా మన పని మనం చేసుకోవాలని వాక్యం ప్రకటించిన వారంగా ఉన్నా. బంధువుల్లో రక్త సరస్సులో ఒక ఆయన అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఉంటాడు, చాలా బాగుంది అండు అన్నాడు. హల్లెలూయా. వాక్యం అనేది ఆయన ఏం చేసిందంటండి, చాలా బాగుంది అని చెప్పిన వాడుగా ఉన్నాడు. నేను ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా నాకు సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, అట్లా వాక్యం ఎరగిన వారికి కూడా మనం వాక్యం వినిపించామే అన్న సాటిస్ఫాక్షను. బుధవారం అంతా ఘనముగా ఉదయకాలం జరిగినా కూడా రాత్రికాలం జరిగిన కూడిక ఎందుకో నాకు మనసుకు సంతృప్తినిచ్చింది. కారణం ఏమిటో తెలుసా? వాక్యం ఎరగిన వారు కూడా వాక్యం విని దాన్ని విశ్లేషించి మాట్లాడుతున్నారు. వాక్యం విని దాన్ని విశ్లేషించి మాట్లాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దున్నని బీడు భూములు అనే అనుభవం ఉంటుంది. అదేదో నా గొప్పతనం అనుకుంటారేమో. అట్లాంటి వాక్యాలు చాలా చోట్ల చెప్పే వాళ్ళు ఎవరో ఇక్కడ హృదయం కదిలించాల ఆ వాక్యం. కానీ ఆ వాక్యం ఆ రోజు వారికి అవసరమై ఉంది కాబట్టి వారి యొక్క హృదయం కదిలించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏమి చేయాలి? దున్నని బీడు భూములు అంటే వాక్యం ఎరగిన వారికి మనం ఏం చేయాలంటే ఆ వారి దగ్గరికి వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. ఇంకొంచెము సారవంతమైన నేలగా మార్చాలి. ఇప్పుడు కఠినమైన నేలలు కొన్ని ఉన్నాయండి. ఈ కఠినమైన నేలలో మన వాక్యం అని ఆ గింజలు వేస్తే ఆ కఠినమైన నేలలో మొక్క అయితే ఎదుగుతుంది, కానీ శ్రేష్టంగా ఎదగదు. కాబట్టి ముందుగా ఆ నేలను సారవంతం చేయాలి.
కొన్నిసార్లు రైతులు వేసవి దుక్కులు దున్నుతూ ఉంటారు. కొన్నిసార్లు రైతులు ఆ వేసవి దుక్కులు బట్టి ఆ భూమిలోని కొన్ని క్షారగుణాలన్నీ పోయినట్లుగా, ఆ భూమిలోని గడ్డి జాతి మొక్కలు చచ్చిపోయినట్లుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగూ ఆ దుక్కును దున్ని పొదును చేసిన తర్వాత ఆ భూమి సారవంతం అవుతుంది పడ్డ వర్షాలకి. అప్పుడు అందులో గింజలు అనేది వేసినట్లయితే అది ఫలవంతంగా మార్చబడుతుంది. కొన్నిసార్లు సారవంతంగా చేసే పనుల్లో కష్టపడాలి కూడా. ఎగుడు దిగుడులు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి. ఆ ఎత్తు పొలాలను సదును చేయాలి అంటే వాక్యం అనే విత్తనాలు విత్తే క్రమంలో విత్తనం విత్తడానికంటే ముందుగా ఆ భూమిని ఏం చేయాలి? చదును చేయాలి. ఇప్పుడైతే వాక్యం అనే విత్తనం విత్తావు, అదును బట్టి మొలిచింది. కానీ రేపటి రోజున అది ఎదగాలంటే చదును భూమిలో ఉంటే పడ్డా నీరు అది పీల్చుకుంటుంది. అది ఎగుడు దిగుడు నీళ్ళలో ఉంటే నీళ్లు ఎక్కువగా నిలిచిన చోటేమో చచ్చిపోతుంది, నీళ్లు తక్కువగా నిలవని చోటేమో ఎండిపోతుంది. అది ప్రమాదమే. అంటే వాక్యం అనే విత్తనాన్ని మనం విత్తాలి అంటే ముందుగా భూమిని ఏం చేయాలి? చదును భూమి చేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని రకాలైన ఆచారాలు కలిగి ఉంటారు. అంటే ఆ ఆచారాలు కలిగిన వారు ఏం చేస్తారంటే దాని తీవ్రత ఎక్కువైనప్పుడు ఆచారాలు పాటిస్తారు, ఒకవేళ దాని తీవ్రత లేనప్పుడు వాక్యాన్ని వింటూ ఉండేవారుగా ఉంటారు. అది ఫలవంతమైన జీవితంగా ఎన్నడూ కూడా మార్చివేయదు. ఇక్కడ చదును భూమిగా మనం మార్చవలసిన వారంగా ఉండాలి. ఇప్పుడు బీడు భూమి అంటాం. ఈ బీడు భూమిని మనం ఎన్నుకోవాలంటే అసలు చెడిపోయిన ప్రదేశం మీద మనకు తెలియాలి. ఈరోజు ఏ వ్యక్తి ఏ విషయంలో దేవులోంచి తొలగిపోయాడు, ఏ వ్యక్తి ఏ విషయాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాడు అన్న విషయాన్ని మనం ఎరిగిన వారుగా ఉండాలి. మనలో చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్ కలిగిన వారుగా ఉన్నారు. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నాడు. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టి దేవుని యొక్క మందిరానికి నేను రాలేకపోతున్నాను అంటున్నాడు. నేను ఒకటే చెప్పా, నీ అంతట నీవుగా వచ్చి నీ అంతట నీవుగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానలేవు. నీ అంతగా నీవు మాని దేవుని మందిరం రావాలంటే నీ జీవితం అంతా అయిపోతుంది. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానాలి అంటే ముందుగా నువ్వు దేవుని మందిరానికి రా. మందిరానికి వచ్చినప్పుడు వాక్యం నిన్ను చదును చేస్తుంది, వాక్యం నీలోని ఎత్తు పొలాలను సరిచేస్తుంది. ఒకరోజు నీకే అనిపిస్తుంది నీ అంతటా నీకే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని విడిచిపెట్టాలని. ఆ రోజు నీకు అనిపిస్తుంది ఎవరు చెప్పకతమే నీకు బాప్తీస అనుభవము పొందుకోవాలని. అలాంటి అనుభవం రావాలంటే దూరంగా ఉన్నంత వరకు నీకు అనుభవం రాదు, వాక్యానికి దగ్గరగా వస్తేనే నువ్వు అనుభవంలోకి వస్తావు అని ఆ సహోదరుడికి బోధించినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి వారు మందిరానికి నడిపించబడుచు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు త్వరలో ఆ బిడ్డను రక్షణానుభవంలో నడిపించునుగాక. అంటే బీడు భూమి దున్నాలి అంటే అసలు పాడైన స్థలం ఏదో మనం గమనించాలి. ఏ విషయంలో వారు చెడిపోయిన వారుగా ఉన్నారో అన్నది మనకి తెలిసేవారుగా ఉండాలి. ఇంకొంచెం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బీడు భూమును దున్నాలి అంటే వాక్యము చేత అతను కట్టబడాలంటున్నా కదా. వాక్యం చేత కట్టబడే క్రమంలో కూడా సంఘము తీసుకోవాల్సిన బాధ్యత, సేవకుడు తీసుకోవాల్సిన బాధ్యత. భూమిని దున్నాము, దున్నిన తర్వాత చదును చేసాము, దానిలోని రాళ్ళు వేరాము, ఎత్తు పొలాలను సరిచేసాము, గింజలు వేసాం. గింజలు వేసిన తర్వాత ఏం చేయాలి? దానికి పోషణ చేయాలి. ఏం చేయాలి? పోషణ చేయాలి. పోషణ చేయడం అంటే ఈ వ్యక్తి అలవాట్లు మానుకున్నాడు, బాప్తీస అనుభవంలోకి వచ్చాడు, రక్షణ పొందుకున్నాడు, ఇప్పుడు దేవుల్లో నెల నెల సంస్కారపు అనుభవంలోకి వచ్చాడు. అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంకా గిరసమారిగానే ఉన్నాడు, ఇంకా ఎర్రడాలు కలిగిన ఆకులే ఉన్నాయి, పసుపు డాలు కలిగిన ఆకులే ఉన్నాయి. పచ్చదనంలోకి ఆకులు రావడం వల్ల ఏమిటి అని నువ్వు గమనించినప్పుడు ఆ ఎర్రడాలుగా ఉండడానికి అతనిలో ఏ విషయాన్ని బట్టి అతడు ఎర్రడాలు కలిగిన వాడిగా ఉన్నాడు, ఏ విషయాన్ని బట్టి అతడు పసుపు డాలు కలిగిన వాడిగా ఉన్నాడు, పచ్చదనము రావాలంటే ఏమి చేయాలి అని శ్రద్ధ గల రైతు ఏం చేస్తాడంటే ఆ చెట్టుకు కావలసిన పోషణ అనేది చేస్తాడు. ఆ చెట్టుకు కావలసిన పోషణ అనేది చేస్తాడు. ఈరోజు మనము కూడా కొంతమంది మనుషులు ఎర్రడాలు కలిగిన వారుగా ఉంటారు, పసుపు డాలు కలిగిన
అయితే రక్షణ పొందుకున్నారు, కానీ ఎదగవలసినంత విధముగా వారు ఎదగడం వల్ల, రావలసిన విధముగా వారు రావడం వల్ల, చేయవలసిన విధముగా వారు ప్రార్థన చేయడం వల్ల, ఉండవలసిన విధముగా బ్రతకవలసిన విధముగా వారు బ్రతకడం వల్ల, అలా బ్రతకడానికి కొన్ని ఇబ్బందులు ఆటంకాలు వారికి ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఆటంకాలు మనం ఏం చేయాలంటే తొలగించువారముగా ఉండాలి. తొలగించువారుగా ఉండాలంటే ఆ భూమిని ఏం చేయాలంటే సేద్యపరిచే పని చేయాలి. హోషేయ రాసిన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. గాలిని విత్తి ఉన్నారు గనుక ఏమిటంటండి? గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు. కాబట్టి ఏది విత్తితే అదే కోస్తామంటున్నాగా. మన దగ్గర గింజలు ఉన్నాయని గాలికి విత్తినట్టు మనం విత్తకూడదట. గాలికి విత్తితే ఏ పంట కోస్తావట? ప్రళయవాయువును మనము కోతగా కోస్తాము. ఎట్లా పడితే అట్లా గాలికి విత్తినట్లుగా మనం విత్తకూడదట. ఏదో దైవ సేవకుడు చెప్పమన్నాడు కదా అని చెప్పి నామకార్థంగా సర్లే ఇప్పుడు మేము గుళ్ళోకి వెళ్తున్నాం కనరా. ఒక సహోదరి మొన్న ఈ మధ్య ఓపెనింగ్కి వెళ్ళానండి. ఓపెనింగ్కి వెళ్తే ఆ సహోదరి భారంతో చెప్తున్నమాట, అయ్యా నేను ఎప్పుడైనా సరే మందిరానికి వచ్చి నన్ను ఎందుకు పిలవలేదంట, నన్ను ఎందుకు పిలవలేదు అంటూ ఉంటారు. అయినా సరే భారం కలిగి వారు రక్షణ పొందుకోవాలని, దేవుని తెలుసుకోవాలని నా యంత్రం నేనే వారింట్లో వారిని పిలుస్తా. ఇప్పుడు అత్తగారు వచ్చిన తర్వాత అంటే కాళ్ళు అడుగు కూర్చుంటుందట. ఇదిగో నువ్వు మా అత్తనే పిలిచావు, నన్ను పిలవాలి, అందుకే నేను రాలేదంటదట. అందుకే నేను రాలేదంటది. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ సహోదరి అత్తనే కోడల్ని ఇద్దరిని కలిపి రామ్మా మందిరానికి రామ్మా, బుధవారం మందిరం రామ్మా, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆదివారం మందిరామా, అయ్యా ఇదిగో ఈ విధంగా నేను వారిని మందిరానికి నేను పిలిస్తేనే రారయ్యా, అయినా సరే నా ఓపిక ఎంత ఓపిక ఉందో అంత ఓపికతో నేను పిలుస్తూనే ఉంటా, వారిని ఏదో ఒక విధంగా మందిరానికి నడిపిస్తా. ఇప్పుడు ఆమె నామకార్థంగా చేస్తుందా, వారు రక్షణ పొందాలని చేస్తుందా? చెప్పండి. రక్షణ పొందాలని అని చేస్తుంది. కానీ కొంతమంది ఏమా పిలిచావంటే మనం పిలిచానండి, మరి వాళ్ళు మనం పిలిచాక రాలేదు కానీ ఇంకేం పిలుస్తామని వచ్చేసానండి అంటూ ఉంటా. నేను చెప్తున్న మాట, తలుపు తడుచూ ఉన్నాడు, తీసేంతవరకు తడుపుతూ ఉన్నాడా లేకపోతే తట్టానుగా నాగిపోయాడా? హృదయమనే తలుపు నొద్ద యేసునాథుండే ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పి. అంటే నువ్వు తలుపు తీసేంతవరకు ఆయన ఎక్కడున్నాడట? తలుపు కాడే ఉన్నాడు. అట్లాగే వారు వచ్చేంతవరకు నువ్వేం చేయాలి? ఇప్పుడు మనము పిలిచే విషయంలో నామకార్థంగా పిలవకూడదు. నీకు ఇష్టమైంది అనుకో, వదినా, నీకు ఇష్టమైతే వదినా, ముందుగానే రావాలి వదినా, టీకి టిఫిన్కి అన్నానికి భోజనానికి ముందుగానే రావాలి వదినా, మరలా చెప్తున్నా అని ఫోన్ చేస్తా, మళ్ళీ ముందు రోజు ఫోన్ చేస్తా, తెల్లారి ఫోన్ చేస్తా. నీకు నచ్చలేదు అనుకో, ఒక మనిషిని కూర్చోబెట్టుకుని సాక్ష్యంగా ఉండాలని, మరే మా ఇంటికాడ ప్రార్థన మీ అందరు రండి ఉంటానే అంటా పెట్టేస్తా. మళ్ళీ ఎప్పుడైనా పిలుస్తావా అంటే, అమ్మ పిలిచావా? పిలిచానండి, కావాలంటే సాక్ష్యం అడగండి. అమ్మ పిలిచాను, లేదు పిలిచిందండి, ఫోన్ చేసింది, పిలిచిందండి ఫోన్ చేసింది. అంటే నామకార్థం, వస్తే ఎంత రాకపోతే ఎంత, పిలవాలి కాబట్టి పిలుస్తున్నా. నిజంగా దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షణ మార్గంలో నడిపించాడు. మరి నీవు దేవుని ప్రేమను ఏ విధంగా అయితే పొందుకుంటున్నావో అదే ప్రేమ నశించుతున్న వారి పక్షంగా నీకు ఉండాలా వద్దా? మనం ఏ విధంగా దేవుని ద్వారా క్షమించబడుతున్నామో మనము ఇతరులను అదే విధంగా క్షమించాలని వాక్యం స్పష్టంగా చెప్తున్నాడా లేదా? మనమైతే క్షమించబడాలి కానీ మనమైతే ఇతరులను క్షమించకూడదు అన్న భావన మనలో ఉంటుంది. దాన్నే నామకార్థం అంటారు. ఈరోజు ఒక వ్యక్తిని మనం రక్షించే విషయంలో నామకార్థంగా ఉండకూడదు. ఒక వ్యక్తి తన ఇంటికి బంధువు వచ్చాడు, అర్ధరాత్రి వేళ బంధువు వచ్చాడని పక్కింటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తడితే అతను తెరిచాడా? వెంటనే తెరవల. కానీ తన ఇంటికి వచ్చిన వాడికి ఎట్లాగైనా అర్ధరాత్రి వేళ ఆహారం పెట్టాలని సిగ్గుమాలి తలుపు తెరవపోయినా కూడా సిగ్గుమాలి ఏం చేశాడంటండి,
తలుపు తడుతూనే ఉన్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే అర్ధరాత్రి వేళ వాడు వచ్చి తలుపు తీసి వాడికి కావాల్సిన రొట్టెలో కావాల్సిన ఆహారపు అలవాట్లను, ఆ చట్నీ జామును కూడా ఇచ్చాడు. అతడు సిగ్గుమాలి అడుగుట వలన అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన వాడికి ఇతడు ఏం పెట్టగలిగాడు? ఆహారము పెట్టగలిగాడు. ఈరోజు నీవు కూడా రక్షించే విషయంలో, బీడు భూములు దున్నే విషయంలో, వారిని దేవుని మందిరానికి నడిపించే విషయంలో నువ్వేం చేయాలి? సిగ్గుమాలి అయి వారి తలుపు తడుచూనే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది బలవంతపు క్రైస్తవులు ఉంటారు, ఫుట్బాల్ క్రైస్తవులు, తంతే పడతారు మందిరంలోకి వచ్చి. కొంతమంది తోపుడు బండ్లు ఉంటాయి. కొన్ని బండ్లు ఏ బండ్లు అంటాయి? తోపుడు బండ్లు. నువ్వు ఆ బండి మీద ఎంత వ్యాపారం చేసినా రోజు ఆ బండిని తోసుకుంటూనే వెళ్ళాల్సిందే. ఈరోజు 10 రూపాయలు అమ్మాం కదా అని ఆ బండి వాళ్ళు వెళ్ళిపో, ముందు నేను మెలకుండా ఉంటాను, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోదు. ఆ బండి ఇంకా 1000 రూపాయలు అమ్మినా, 10,000 అమ్మినా, 1,00,000 రూపాయలు అమ్మినా ఆ బండి మీద, అది తోపుడు బండి కాబట్టి ఆ బండి నువ్వు ఏం చేస్తూ ఉండాలి? తోసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఇళ్లల్లో కూడా ఇట్లాంటి తోపుడు బళ్ళు ఉంటాయి. కొన్నిసార్లు ప్యాచ్లు అవుతాయి, రిములు వంకర అవుతాయి, బిండ్లు వస్తాయి. మనం ఏం చేయాలంటే వాటిని సేద్యపరచాలి. దేవుని నామములో మనందరం మంచి మెకానికల్గా దేవుడు తయారు చేయనుగాక. హల్లెలూయా. కాబట్టి తోపుడు బండ్లను గాలిపోతే గాలి కొట్టాలి, బెండ్లు వస్తే బెండు తీయాలి. ఏది పోతే అది వేసి మనం ఏం చేయాలంటే ఆ తోపుడు బండ్లను జాగ్రత్తగా మందిరానికి తీసుకురావాలి. ఇది దున్నని బీడు భూములు దున్నే అనుభవం కలిగిన వారు చేసే పని. అంటే గాలికి విత్తినట్లుగా విత్తడం కాదు కానీ ప్రయాసముతో మనం ఏం చేయాలంటే నామకార్థంగా కాకోకుండా ఒక ఆసక్తితో మనం విత్తనము విత్తువారుగా ఉండాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనము. ఏమనగా పరలోక రాజ్యము తమ పొలములో నుంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయిను. ఇప్పుడు చూడండి, ఆ పొలంలో ఆల్రెడీ మంచి విత్తనాలు గోధుమలు విత్తబడ్డాయి, కానీ శత్రువు వచ్చి ఏం చేశాడు? ఆ పొలంలో చెడ్డ విత్తనాలు అంటే గురుగులను విత్తాడు. అంటే ఎట్లాంటి విత్తనాలు విత్తాలి అంటే మంచి విత్తనాలు విత్తాలి. వాక్యం ఎరగని వారు ఉంటారు, ఇంకా దేవుళ్ళలో బలపడిన వారు ఉంటారు. ఈ దేవుళ్ళలో బలపడిన వారి దగ్గర నువ్వేం మాట్లాడుకుంటావు అంటే సంఘ విషయాలు మాట్లాడుకుంటావు అంట. సంఘ విషయాలను మాట్లాడుకుంటూ ఉంటే ఈ సంఘంలో ఈ దైవ సేవకుడు ఎట్లా అనుకుంటా, ఈ సంఘంలో దేవుని బిడ్డలైన వారు ఎట్లా ఉంటారనుకుంటా అన్న దురాభిప్రాయం వారిలోకి వస్తూ ఉంటుంది. అట్లాగే నీ ఇంట్లో వాక్యం ఎరగని నీ భర్త ఉన్నాడు, వాక్యం ఎరగని నీ బిడ్డలు ఉన్నారు. నువ్వు ఇంటికి రాగానే సంఘంలో కలిగిన నీ కష్టాన్ని బట్టి ఆ సేవకుడి మీదనో ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల మీదనో ఏదో మాటలో భర్త ముందు బిడ్డల ముందు అన్నా, వారు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలే, కానీ నీకు ఆశ ఉంది వారిని కూడా దేవుని మందిరంలోకి నడిపించాలని. కానీ నువ్వు సేవకుడు గురించి కానీ సంఘం గురించి కానీ సంఘంలో బిడ్డలైన వారి గురించి కానీ చెడ్డ విషయాలన్నీ ఎక్కడ మాట్లాడుతున్నా చెప్పాలి. ఇంటి దగ్గర వాక్యం ఎరగని వారి దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని ప్రేమ తెలియని వారి దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు, సంఘ అనుభవం లేని వారి దగ్గర నువ్వు మాట్లాడుచూ ఉన్నావు. నిజంగా నువ్వు మాట్లాడే మాటలు భవిష్యత్తులో వారిని మందిరానికి నడిపిస్తాయా? నువ్వే చెప్పావు కదా మీ పాస్టర్ గారు ఎట్లాంటోడని. మళ్ళా 2 రోజుల తర్వాత నువ్వు మందిరంకి వచ్చావు, పాస్టర్ గారు నీ బాధ గమనించి అన్ని ఇంపార్టెన్స్ నీకే ఇస్తున్నా. మనసు పొంగిపోయింది, అమ్మో నా పాస్టర్ గారు నేను ఎంత అపార్థం చేసుకున్నాను, గుండెల్లో పెట్టేసుకున్నాను. గుండె జిల్తే ఎవరున్నారు నీకు ఇప్పుడు? పాస్టర్ గారు అంట. అబ్బో ఇక మా సంఘం ఇది మా సంఘం. అమ్మో మా సంఘంలో ఎన్ని అవసరాలు ఉన్నాయనుకున్నావు, మా సంఘంలో మా పాస్టర్ గారికి ఎన్ని కష్టాలు ఉన్నాయనుకున్నావు. ఏమండి పాస్టర్ గారు మరి సంఘంలో చాలా ఇబ్బందులు ఉండి ఒక 1000 రూపాయలు కానివ్వండి అన్నవా అంట. మీ ఆయన ఇస్తాడా? చెప్పాలి, మీ ఆయన ఇస్తాడా? ఇదే పాస్టర్ గారి నుంచి పోయిన వారం ఏం మాట్లాడావు? ఇదే నోరు ఇదే పాస్టర్ గారి నుంచి ఈరోజు మీ ఆయన దగ్గర ఏం మాట్లాడుతున్నా? ఈరోజు నేను చెప్తున్న మాట, నీలో కష్టం కలిగి ఉండవచ్చు సంఘంలో జరిగిన విషయాలు బట్టి, కానీ ఆ కష్టాన్ని ఎక్కడ వెతకూడదు?
మంచి నేలలో నువ్వు మంచి విత్తనాలు విత్తు. ఇది బీడు భూమి, కానీ ఈ బీడు భూమిని దున్నాలని ఆశ నీకుంది. ఈ బీడు భూమి ఫలించాలని నీకు ఆశ ఉంది. ఆ బీడు భూమి ఫలించాలంటే అందులో మంచి విత్తనాలు విత్తాలి. ఎట్లా విత్తాలి ఏమండి? ఇట్లా వారు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసం అంతా వ్యర్థంగా తయారవుతుందటండి. దేవుణ్ణి ఆధారం చేసుకుని వారు ముందుకు వెళ్ళారట. వారి ప్రయాస, వారి చేతుల కష్టాన్ని దేవుడు ఆశ్రదించాడట. పలానా వారు ఇట్లా ఈరోజు సాక్ష్యం చెప్పారు అని నీ భర్త ముందు ఈ మంచి విత్తనాలు, నువ్వు సాక్ష్యం అనే మంచి విత్తనాలు నాటు. నీ బిడ్డల ముందు, ఇదిగో వారి తల్లిదండ్రుల ముందు, సంఘమందరం ముందు వారు కలిగిన జ్ఞానం చేత బహుమానాలు అందుకున్నారు. వారి తల్లిదండ్రులను వారు ఘనపరిచిన వారుగా ఉన్నారు. చిన్న వయసులోనే ఎంతో దైవికమైన జ్ఞానాన్ని వారు పొందుకున్నారు. మీరు వారికి ఏమాత్రం మీరు తీసిపోరు. అసలు మీరు చదివితే మీ ముందు వారేం పని చేస్తారు, బహుమానాలన్నీ మీకే వస్తాయి అని నీ బిడ్డ ముందు ఈ మంచి విత్తనాలు నాటు. అంతే తప్ప మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న పెద్ద చదువుకున్నాడా, నీకు మాత్రం వస్తాయా? సొత్తపోసకే సొత్తపోసే పడుతుంది, సొత్తపప్పుకి సొత్తపప్పే పడుతుంది అని నువ్వేం చేస్తావంటే ముందుగానే డిమారలైజ్ చేస్తే చదవాలనుకున్నవాడు కూడా చదువుతాడా? చదవడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా బిడ్డల ముందు, ఇంట్లో మారిన వారి ముందు ఏ విత్తనం ఎత్తాలి? శ్రేష్టమైన విత్తనం ఎత్తాలి. సత్తాగల విత్తనం ఎక్కడ పడినా ఒకరోజు అది ఫలిస్తుందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కుటుంబంలో ఆ బీడు భూములు ఫలించాలంటే ఏ విత్తనం ఎత్తాలి? సత్తా ఉన్న విత్తనం, సచ్చు విత్తనం కాదు, సత్తా ఉన్న విత్తనం విత్తితే ఒకరోజు అది ఏం చేస్తుందంటే ఫలించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమి చేయాలంటే మంచి నేలలో ఈ యొక్క వాక్యం అనే విత్తనాన్ని విత్తాలి అంటున్నా. తర్వాత మత్తయి సువార్త 13:20 రాతి నేలలో విత్తబడిన వాడు. ఇక్కడ ఎక్కడైతే విత్తకూడదు అని చెప్తున్నా. ఎలాంటి నేలలో రాతి నేల. వాక్యం విని వెంటనే సంతోషముతో అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున, కొంతమంది మన తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఈ సామెత ఒకళ్ళు బాగా ఫేమస్ మన గుళ్ళో. ఎచ్చొచ్చిన ఆగరు, పుచ్చొచ్చిన ఆగరు. ఎవరండి? ఎచ్చు వచ్చిన ఆగరు, పుచ్చు వచ్చిన ఆగరు అంటూ. ఇది ఏ విత్తనం అంటే రాతి నేలలో పడ్డ విత్తనం. వాక్యం వింటున్నప్పుడు సంతోషపడతారు. అదే వాక్యాన్ని బట్టి శ్రమ కలిగినప్పుడు కూడా, ఇవాళ చూసా పాస్టర్ గారు నా గురించి చెబుతూ చెప్పేసింది, అందుకే నా గురించే పాస్టర్ గారు ఇవాళ వాక్యం చెప్పేస్తున్నాడు, ఇవాళ మామూలుగా కాదు పాస్టర్ గారు అని. ఇప్పుడు ఈ విత్తనం ఏమైపోయింది? రాతి నేలలో పడింది కాబట్టి శ్రమ కలిగి వేరు లోతుగా లేదు కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఇప్పుడు రెండో విత్తనం ఎక్కడ నాటారు చూడండి. ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనం అంటే మొత్తానికి ఈయన మంచి విత్తనం విత్తాడే కానీ మొలిచింది. కానీ కుటుంబంలో కలిగిన సంఘటనలు బట్టి, బంధువుల మధ్య జరిగిన సంఘటనలు బట్టి, స్నేహితుల మధ్య, సంఘంలో జరిగిన సంఘటనలు బట్టి ఇప్పుడు ఈ విత్తనం ఫలించుకోకుండా పోయింది. ఐహికమైన విచారం వీరిలో ఉంది, అందుకే వారు ఫలించలేకపోతారు. తర్వాత త్రోవ పక్కన పడిన విత్తనము. త్రోవ పక్కబడిన విత్తనము అంటే పడింది కానీ వాక్యం అయితే ఈ త్రోవలో పడింది కానీ అది దున్నబళ్ళ. నేల ఎలాగుంది? గట్టి నేలలో ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో దైవ సేవకుడు కూడా నా దగ్గర నేను సిద్ధపడిన వాక్యం ఉంది కాబట్టి ఈ సిద్ధపడిన వాక్యం నేను చెప్పేస్తానని చెప్పేయకూడదట. ఈ దైవ సేవకుడు అదును పొదును చూచి అది రాతి నేల, ముండ్ల పొద, త్రోపక్క, మంచి నేల, అసలు ఈ విత్తనం నాటితే ఇక్కడ ఫలిస్తుందా లేదా అని అవగాహన కలిగి ఫలించు చోటు ఆ దైవ సేవకుడు ఏం చేయాలంటే సిద్ధపరచబడిన ఆ యొక్క వాక్యాన్ని అక్కడ విత్తాలి. అప్పుడు అది ఫలవంతకరమైన, ఫలభరితమైన అనుభవంలోకి అది వస్తుంది. నూరంతల ఫలం అనేది అది పండుతుంది. ఇప్పుడు సేవకుడే కానీ, బాధ్యత కలిగిన తల్లే కానీ, బాధ్యత కలిగిన బిడ్డలే కానీ, బాధ్యత కలిగిన భర్తే కానీ వారు వాక్యం అనే విత్తనాలు కలిగిన వారుగా ఉన్నారు.
ఇది వాక్యమని విత్తనాలను ఎట్లా విత్తాలి అంటే కీర్తనలు 126 అధ్యాయము 6వ వచనము. పిడికిడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవచ్చు ఇత్తువాడు. అంటే ఎట్లా విత్తాలట ఈ విత్తనాలు? ఏడ్చుచు విత్తేవాడు ఎలా ఉంటాడు? సంతోషగానముతో పంటకొస్తాడు. సంతోషగానముతో. ఆ తల్లి బిడ్డల నిమిత్తం ఏడ్చుచు దుఃఖించిందంట. అయ్యా, యవ్వన కాలంలో నా భర్త చనిపోయాడయ్యా, నా బిడ్డలు తండ్రి లేని బిడ్డలయ్యారు, కానీ భవిష్యత్తులో వారు తండ్రి లేకపోవడం వలన వారు ఫలించలేకపోయారు, తండ్రి లేకపోవడం వల్ల వీరు ఫలహీనులయ్యారన్న మాట రాకూడదు. తల్లి లేకపోయినా ఈ బిడ్డలు ఫలవంతంగా మార్చబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, నీ కొరకు సాక్ష్యంగా నిలబడ్డారు అని వారు ఉండాలి ప్రభా. నా తల్లి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన ఆ బిడ్డలను ఏం చేసిందంటే ఫలవంతపు అనుభవంలో మార్చింది. అవంటుంది, ఆ రోజు నేను చేసుకున్న ప్రార్థన ఈరోజు నా బిడ్డలు ఈ విధంగా ఫలవంతంగా మార్చబడ్డారని ఆమె బిడ్డలను బట్టి సంతోషిస్తుంది. ఏడ్చుచూ విత్తేవారు ఏం చేస్తారట? సంతోషంతో తర్వాత అదే 126. ఇప్పుడు కన్నీళ్లతో విత్తువాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో ఏం చేస్తాడు? కన్నీళ్లతో ఒకటి ఉంది, ఏడ్చుచు అనేది ఒకటి ఉంది. కన్నీళ్ళకి ఏడుపు తేడా ఏంటి చెప్పండి, చెప్పాలి. కన్నీరు అంటే అప్పటికప్పుడు కలిగిన బాధను బట్టి వచ్చే దుఃఖం. నిన్ను ఎవరైనా ఇచ్చారనుకో వెంటనే ఏడుస్తావు, నీకేమైనా కాలిందనుకో వెంటనే కన్నీరు వస్తుంది, తెలిసిన వారికి ఏదైందనుకో వెంటనే ఆ కన్నీరు అనేది వస్తుంది. కానీ ఏడవడం అనేది ఉంటుంది చూసారా? ఆ ఏడవడం అంటే ఏంటంటే తీరని లోటు అతని జీవితంలోకి వచ్చిందని. భర్త చనిపోయిన భార్య ఉంటుంది, ఆమెకు నువ్వు ఆస్తి ఇవ్వగలవు, డబ్బులు ఇవ్వగలవు, బట్టలు ఇవ్వగలవు, ఆహారం ఇవ్వగలవు, అన్నీ నువ్వు ఇవ్వగలవు, కానీ భర్త లేని లోటు మాత్రం నువ్వు ఇవ్వలేవు. ఆమె బాధ ఆమె పడవలసిందే, ఆ బాధ ఆమె అనుభవించవలసిందే. అది ఏడుపు. అదేమిటి ఏడుపు? అది ఎవరు తీర్చలేనిది. ఆమె మాత్రమే ఆమంతటిగా ఆమె ఆ ఏడుపులోంచి బయట రావాల్సింది తప్ప మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ఏడుపులోంచి ఆమెను బయటికి తీసుకురాలేం. అన్నీ ఇవ్వగలుగుతాం కానీ ఆ ఏడుపు నుంచి మనం బయటికి తీసుకురాలేం. అదే కన్నీరు కాచారనుకో వెంటనే పిల్లోని కొట్టామనుకో కయ్యమని ఏడుస్తాడు, ఏదైనా చాక్లెట్ ఇచ్చామనుకో కిలకిలమని అవుతాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట కన్నీరు, ఆ యొక్క ఏడుపు. కన్నీరుతో విత్తివాడు సంతోషంతో, ఏడ్చుతూ విత్తివాడు సంతోష గానముతో. అయ్యగారికి కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు, పాటలు పాడుతూ అబ్బో అయ్యగారికి వాళ్ళు ఏంటి సంతోషం ఎక్కువైపోయింది అంటూ ఉంటారు. అంటే వారి జీవితంలో సంతోషగానాన్ని దేవుడు దయచేశాడు కాబట్టి సంతోషగానంతో వారు పంట పనులు ఏం చేస్తున్నారటండి? మోసుకొని వెళ్ళొచ్చు అన్నవారుగా ఉన్నారు. కన్నీళ్లతో విత్తే అనుభవం కనబడుతుంది. ఏ అనుభవం అండి? కన్నీళ్లతో విత్తే అనుభవం కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 28వ వచనము 26. యోహాను సువార్త 4వ అధ్యాయము 35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీరు కన్నులెత్తి పొలమును చూడుడి, అది ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నదని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు అటండి ఇక్కడైనా? ఇప్పుడే ఏం చేయాలండి? ఇక్కడ కోతకు వచ్చింది. అంటే మనం విత్తే విత్తనాలు ఎట్లా విత్తాలని వాక్య భాగం చెప్తూ ఉంది అంటే కష్టపడి మనము వాక్యమును ఇత్తువారుగా ఉండాలి. రెండవదిగా మనం దేవుని మీద భారం వేసి వాక్యమును ఏం చేయాలటండి? ఆ వాక్యమని విత్తనాన్ని విత్తువారు. అయా నాటువాళ్ళలో కానీ నీళ్ళు పోయేవాళ్ళలో కానీ ఏమీ లేదయ్యా, ఈ కరువు కాలంలో
నీ యందు విశ్వాసం ఉంచి నేను ఈ విత్తనాన్ని వేస్తున్నానయ్యా అని దేవుని మీద ఇస్సాకు ఏ కాలంలో విత్తనం వేశాడు? కరువులో విత్తనం వేస్తే అది ఎన్నంతగా పండింది? అంటే మన జీవితంలో ఏ కరువు ఉందో ఆ కరువు కాలంలో ఎవరి మీద భారం వేసి విత్తనం నాటాలి? దేవుని మీద భారం వేసి విత్తనం నాటితే అది 100 అంతలుగా పండుతుంది. ఈ విధంగా మనము వాక్యం అనే విత్తనాలను విత్తుకోవాలి. భారముతో మనము మన వాక్యం అనే విత్తనం విత్తాలి. కష్టముతో మన వాక్యం అనే విత్తన, కన్నీటితో ఏడ్చుచు మన వాక్యం అనే విత్తనాలను విత్తాలి. ఎక్కడ విత్తకూడదు? ముండ్ల పొదల్లో, రాతి నేలల్లో, త్రోపక్కలు. ఎక్కడ విత్తాలి? మంచి నేల. ఏ విత్తనం విత్తాలి? మంచి విత్తనం విత్తాలి. ఏ విత్తనం వినాలండి? మంచి విత్తనం విత్తాలి. ఇప్పుడు బీడు భూములు ఉన్నాయి. బీడు భూముల దగ్గర మనం ఏం చేయాలి? దున్నాలి. తర్వాత పిచ్చి మొక్కలు తొలగించాలి, చదును చేయాలి, ఎత్తు పొలాలని సరిచేయాలి. ఆ మొక్క విత్తనం విత్తనం సరి అయిన పోషణ చేయాలి. సరి అయిన పోషణ చేసినప్పుడు మాత్రమే అది ఫలవంతంగా మార్చబడుతుంది. ఇది మన వ్యవసాయమా, దేవుని వ్యవసాయమా? దేవుని వ్యవసాయం అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన అనుభవాలే కానీ, ఉపమానాలే కానీ అవన్నీ దేవుని వ్యవసాయం సంబంధించినవే. కాబట్టి మనము దున్నని బీడు భూములు దున్నాలి అంటే, దేవుని వ్యవసాయం చేయవారుగా ఉండాలంటే వాక్యమని విత్తనాలు కలిగి ఉంటే సరిపోదు. అది ఏ సమయంలో అదును పొదును చూచుకోవడం మనం ఏం చేయాలి? వాక్యమని విత్తనాలు మనము విత్తాలి. కొన్ని సందర్భాల్లో తొందర ముగిండ్రా బాబు, వెళ్ళిపోతాంరా బాబు అంటూ ఉంటారు. అట్లాంటి వారి దగ్గర ఇదిగో నేను గంట ప్రసంగం సిద్ధపడే, ఇప్పుడు నేను గంట చెప్తానని కూర్చున్నావు అనుకోండి. గంట చెప్తానని కూర్చున్నావు అంటే వాళ్ళు వాక్యం వింటారా? ఆ వాక్యం అక్కడ ఫలిస్తుందా? అదును పొదును చూచి వాక్యమని విత్తనం విత్తితే అది మొలకగా మారుతుంది. కాబట్టి ఈరోజు జ్ఞానంతో మనం వాక్యం అనే విత్తనాన్ని బీడు భూముల దగ్గర మనం విత్తినట్లయితే దానిలోంచి 100 అంతల ఫలం అనేది పండుతుంది. దేవుడి కొద్ది మాటలు మన వెడుకల్లో దీవించునుగాక.